హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కే ర్యాంప్, యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా అండ్ డైరెక్టెడ్ బై జేమ్స్ నాని, మ్యూజిక్ బై చైతన్ భరద్వాజ్ అండ్ యాక్టెడ్ బై నరేష్ అండ్ వెన్నెల కిషోర్ గారు. ఇంకా మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక హిలీరియస్ ఫన్ రైడ్ ఫిల్మ్ అని చెప్పాలబ్బా. సో నౌ కమింగ్ టు ద మూవీ ప్లాట్. హీరో ఒక రిచ్ ఫ్యామిలీ, వాడికి ఏంటంటే వాడికి కావాల్సినవన్నీ ఉంటాయి, కానీ వాడికి మాత్రం మాస్గా బతకాలి, మాస్ ఏరియాల్లో తిరగాలి, ఫుల్ డ్రింక్ చేస్తూ మాస్ ప్లేసెస్లో డ్రింక్ చేస్తూ ఉండాలి అనేది వాడి బిహేవియర్ అనమాట. వాడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది. అలాంటి పర్సన్కి కట్ చేస్తే ఒక అమ్మాయి పరిచయం అవుద్ది. ఆ అమ్మాయికి కూడా సెపరేట్ ఇండివిజువల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అది మనం ఏదైతే ట్రైలర్లో చూసామో తనకు ఒక టీఎఫ్ఐ టీసీఐఏ అనేదో ప్రాబ్లం ఉంటుంది, జెనెటిక్ ప్రాబ్లం. సో బిహేవియర్ ఏంటంటే టైంకి అవ్వకపోతే తను అస్సలు భరించలేదనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తోటి తను బిహేవ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే కనుక వీడు తన్ని లవ్ చేస్తాడు, వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు, చివరికి వీడు తను ఎలా మార్చాడు, తన దారిలోకి ఎలా తెచ్చుకున్నాడు, వీడు తన లవ్లో పడినప్పుడు ఆ అమ్మాయి బిహేవియర్ వల్ల వీడు ఏమేమి ఫేస్ చేశాడు, ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అనేది మిగతా డ్రామా అంతా ఫిల్మ్ అని చెప్పాలి. మిగతా ఫిల్మ్ అంతా మనం మూవీలో చూస్తాం 2.5 అవర్స్లో. సో దట్స్ ఇట్. ఇంకా మూవీ ప్లస్ పాయింట్స్కి వచ్చేస్తే కనుక కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అండ్ చెప్పాలంటే ఫ్రీ ఫ్లోలో యాక్ట్ చేశాడు అబ్బా. మొన్నటి దాకా కంపేర్ చేస్తే రీసెంట్ ఫిలిమ్స్లో కాతో కూడా చాలా ఏదో బిగుసుకుపోయినట్టు, ఎక్స్ప్రెషన్స్ అవి కూడా సరిగ్గా ఇవ్వకుండా ఏదో నొక్కి మాట్లాడాడు. కానీ ఇందులో చాలా ఫ్రీ ఫ్లోలో యాక్ట్ చేశాడు. లైక్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో చూసినట్టు చాలా ఫ్రీ ఫ్లోలో యాక్ట్ చేశాడు. డైలాగ్ డెలివరీ కానీ అంత న్యాచురల్ వేలో ఉంది. ఇంకా అనదర్ ప్లస్ పాయింట్ తనకి నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా ఉంది, క్రియేటివిటీగా ఉంది. ఆయన చాలా బాగా నవ్వించాడు. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో వస్తాడు, ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది, ఆయన రియాక్షన్స్ అది. ఇంకా ఎస్పెషల్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. తను కూడా యుక్తి తరేజా చాలా బాగా చేసింది. ఇంకా ఎస్పెషల్లీ నాకు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చిందబ్బా. యూనిక్ క్యారెక్టరైజేషన్ పెట్టారు. మనం ట్రైలర్లో ఏదైతే చూసామో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తను ఈ టైపు అని కొంచెం రఫ్ కట్స్లో చూపించారు కదా, ఇలా ఉంటుందని. సో తనకి ఒక డిసీజ్ ఉంటుంది అనమాట. టైంకి ఏ పనైనా అవ్వకపోతే తను తట్టుకోలేదనమాట. ప్రామిస్ అనే వర్డ్ ఎంత పెద్దది, ఎంత దారి చేస్తుంది అనేది ఈ ఫిల్మ్లో హిలీరియస్గా చూపించారు, ఫన్నీ వేలో. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్గా ఉంది. డైరెక్టర్ గారు బాగా యూనిక్గా క్రియేట్ చేశారని అనిపించింది నాకు. బాగా నచ్చింది కూడా, కనెక్ట్ అవుతాం బాగా. ఆ క్యారెక్టరైజేషన్ చుట్టూ అల్లుకున్న స్టోరీ హిలీరియస్గా దాన్ని వర్కౌట్ చేశారబ్బా. స్క్రీన్ ప్లే కానీ, సీన్స్ కానీ, వచ్చే డ్రామా కానీ, ఆ డ్రామా నుంచి వచ్చే ఫన్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ హిలీరియస్ ఉన్నాయి. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఫిలిము, ఆయన కొత్త డైరెక్టరు జేమ్స్ నాని. బట్ ఫస్ట్ ఫిల్మ్లో అయితే ఆయన డైరెక్ట్ చేయలేదు, చాలా మెచ్యూర్డ్గా డైరెక్ట్ చేశారు. అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా మెయిన్ ఆయన క్యారెక్టరైజేషన్స్ మీద చాలా బాగా ఫోకస్ పెట్టారు అనిపించింది నాకు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పాలి. యూనిక్ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నారు. దాని చుట్టూ కథ రాసుకున్న విధానం ఏదైతే ఉందో అది హిలీరియస్గా వర్కౌట్ అయింది. థియేటర్లో అందరూ బాగా నవ్వుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే కనుక, బట్ ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇంకా మనం మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్స్లో నాకు సాంగ్స్ బెటర్ అని ఉండుంటే బాగుండేది అనిపించింది అబ్బా. సాంగ్స్ ఇంకా బెటర్ ఉంటే కనుక ఇంకా రీచ్ ఎక్కువ వెళ్ళేది, మూవీకి హైప్ వచ్చేది అని అనిపించింది. బీజిఎం కూడా సోగానే ఉంది, ఇంకా బాగా ఇవ్వచ్చు. చైతన్ భరద్వాజ్ యాక్చువల్గా కిష్కిందపురికి చేశారు ఆయన మ్యూజిక్. అందులో హిలీరియస్గా చేశారు ఆయన. హిలీరియస్ అంటే ఇంకా టాప్ నాచ్గా ఇచ్చారు మ్యూజిక్. బట్ ఇందులో మరి తగ్గిందనే చెప్పాలి, అదొక మైనస్. ఇంకోటి ఏంటంటే ఇందులో కేరళ బ్యాక్డ్రాప్ ఉంటుంది. కేరళ వెళ్తాడు హీరో సమ్ సిచ్యువేషన్ వల్ల, వాళ్ళ ఫాదర్ పంపించడం వల్ల. కానీ అందులో ఏంటంటే ఎవరో కేరళలో మాట్లాడరు, మలయాళంలో మాట్లాడరు, అందరూ తెలుగులోనే మాడతారు. అప్పుడప్పుడు గుర్తొచ్చినట్టు ఏదో మన కేరళ కదా, ఇప్పుడు కేరళలో మాడాలి కదా అని చెప్పి ఒకటి రెండు వేసుకుంటూ ఉంటారు. ఎన్న మలయాళం కుట్టం అన్నట్టు అక్కడక్కడ అల్లా వేసుకుంటూ ఉంటారు. సో అది న్యాచురల్గా లేదు, అథెంటిక్గా లేదు. ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినట్టు మనం కేరళలో ఉన్నాం కదా, ఇప్పుడు మనం మలయాళంలో మాడాలి కదా అని చెప్పి ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి అప్పటిదాకా తెలుగులో మాడుతూ ఒకసారిగా మధ్యలో కేరళ పదాలు వేస్తూ ఉంటారు. సో అది రియలిస్టిక్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అది ఆ నాకు మైనస్ పాయింట్స్ అనిపించాయి అబ్బా. మిగతా అంతా హిలీరియస్ ఉంది,
ఫ్లో కూడా బాగుంది ఫిల్మ్ది, ఫన్ వేలో జరిగింది సినిమా అంతా, ఫన్ వేలో వెళ్ళింది, ఫన్ రైడ్లో వెళ్ళింది ఫిల్మ్ అంతా. క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అని చెప్పాలి ఇది. మెయిన్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అదే మెయిన్ ప్లాట్ మూవీలో. ఆ క్యారెక్టరైజేషన్ అది వర్కౌట్ అవ్వడం వల్లే సినిమాకి అంత హైప్ వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా ఎస్పెషల్లీ ఆ క్యారెక్టరైజేషన్ మీదే ఉంటుంది సినిమా అంతా. ఫన్ ఫన్ రేజ్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ చుట్టూ. జరిగే డ్రామా కానీ, సిచ్యువేషన్స్ కానీ, దానికి దగ్గర రియాక్షన్స్ కానీ అన్నీ త్రూ అవుట్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ అంతా బాగా కాన్సన్ట్రేట్ చేశారు ఆ క్యారెక్టరైజేషన్ మీద. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా నా రేటింగ్ వచ్చి ఈ ఫిల్మ్కి 3.5. యా, దట్స్ ఇట్ గైస్.